ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగానే నీకు పెళ్లి ఇష్టం లేకుండా ఉంటే ఈ గుండమ్మ గారే బలవంతంగా ఈ అబ్బాయికిచ్చి నిన్ను పెళ్లి చేయాలని చూస్తే ఈవిడితే తప్పైనా చెప్పమ్మా. కంప్లైంట్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేపిద్దాం. ధైర్యంగా చెప్పు. అప్పుడు ఈ గుండమ్మ గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం. బెయిల్ కూడా రాదు. జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాం. మాట్లాడవేంటి చెప్పు. శరణ్ చెప్పినట్టు చెప్పకపోతే తను హర్ట్ అవుతాడు. శరణ్ కోసమని చెప్పి అబద్ధం చెప్తే అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. నేను కోరుకున్న వాడితోనే నా పెళ్లి జరగాలని చెప్పి అమ్మ నాకు అండగా నిలబడింది. వీళ్ళతో గొడవ పడ్డానికి కూడా సిద్ధపడింది. నా కోసం ఎన్నో చేసిన అమ్మకి నా స్వార్థం కోసం, శరణ్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం అబద్ధం చెప్పాలా? చెప్పమ్మా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు అండగా చట్టం ఉంటుంది. అంతేకాదు, నీకు మేమందరం కూడా ఉన్నాం. చెప్పమ్మా, నిజంగా వీళ్ళలో నీకు అన్యాయం చేసిన వారెవరు? వాళ్ళ పేర్లు చెప్పు. నీ నోటి వెంట వాళ్ళ పేర్లు రాగానే మేమంతా మేల్కొంటాం. నీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి బ్యాండ్ బాజా బరాతే. లేదండి, చూశారుగా, విన్నారు కదా. ఇష్టం లేదని చెప్తుంది. మీరు ఆగుతారా? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనండి. ఆ అబ్బాయి ఎందుకు అలా చెప్తున్నాడు? ఆయన అంతేనండి, అప్పుడప్పుడు ఇలా జోక్స్ వేస్తుంటారు.